మావయ్య ఎంతసేపు అయింది వచ్చి? చెప్పాలా, అరగంట అయింది. ఎందుకంత కోపం? ఎందుకా? మా రైల్వే టీసీలు కూడా నేను అంత బిజీగా తిరిగారు కదా. బిజీ ఏముంది, సరస్వతమ్మ గారింటికి. సర్లే పట్టుకో, అవంతా నాకెందుకు గానీ తీసుకో. ఏంటివి? పట్టు పరుకుని వెండి పట్టాలు. పట్టాలు కాదు, పట్టీలు. మా రైల్వే బస్సులో ఒకటి పట్టాలి అంటారులే. వెళ్ళి ఆ పట్టు పరుగుని కట్టుకుని ఆ పట్టాలు పెట్టుకో. ఇప్పుడా? అరే ఇప్పుడన్నా అన్నానా? చిచి పాడు బిడి, అంత కంపుగా ఉంటే ఎలా తాగుతున్నా? సర్లే, నీకు పడకపోతే నాకు పడుతుందా? ఇప్పటి నుంచి కాల్చడం మానేస్తాను. ఏంటే మీ మావే నీకేదో కొనుక్కొచ్చినట్టున్నాడు? పట్టు పరికిణి పట్టీలు. ఆహా, జీతం డబ్బు వచ్చి ఉంటుంది, అది ఖర్చు అయ్యేదాకా మనిషి ఊరుకోడు, మనసు ఊరుకోదు. పాప మావే కదా, కాఫీ అయినా తెస్తావా? ఇప్పుడే తెస్తాను. ఏమిటి ఏమిటయా నీ ఉద్దేశం? దానికి ఇక్కడ ఏదైనా లోటు చేస్తున్నానా? నువ్వు ఇలా పట్టీలు పట్టాలు తేవడానికి? చిచ్చి, ఇక్కడ మీరు ఏదో లోడ్ చేస్తున్నారు కాదమ్మా. నేను సంపాదించింది అమ్మ జ్యోతి మీద కాకపోతే ఇంకెవరి మీద ఖర్చు పెడతా? ఏదో దాని సంతోషం కోసం. నీ సంతోషం కోసం అని చెప్పు, దాని పేరు ఎందుకు చెప్తావు? ఏంటి చక్క తాగేసా? కాఫీ వేడిగా లేదా? నువ్వెంత వేడివేడిగా కాఫీ ఇచ్చినా వాడికి కూల్ డ్రింక్ తాగినట్టే ఉంటుంది కదా. శివ, ఇప్పుడే చెప్తున్నాను, వచ్చే జీతం డబ్బులు వృధా చేయకుండా ఇల్లు బాగా చేయించుకో. అలాగే. ఇల్లు అంటే గుర్తొచ్చింది, సింహాచలం ఎక్కడైనా కనిపించాడా? లేదమ్మా. ఎందుకు? కొత్తగా కట్టబోయే ఇంటికి కార్పెంటరీ పని చేస్తానని చక్క కొనడానికి 25,000 తీసుకెళ్లాడు. ఎక్కడా కనిపించట్లేదు. నీకు మాత్రం మళ్ళీ కనిపిస్తే వాడి కాళ్ళు బొకారో చక్రాల కింద తగనకి మీ కాళ్ళ మీద పడేస్తాను. అయ్యో వద్దు వద్దు, అనవసరంగా నీకు చెప్పానే. మీరేం కంగారు పడకండమ్మా. ఆ సింహాచలం ముందు ఊర్లో దిగనివ్వండి, వస్తానమ్మా. సింహాచలం ఆగో. ఏంటి కుంటున్నావు? కాలికి ఉలి తగిలి 4 నెలల మంచంలో పడ్డాను. మరి 4 క్షణాల క్రితం మరి నడిచో అంటే 4 నెలల క్రితం డాక్టర్ చెప్పింది 4 క్షణాల క్రితం గుర్తొచ్చింది. ఇలాంటి కుంటి సాకులు చెప్తే నిజంగానే కాళ్ళు ఎర కొడతాను. యశోదమ్మ గారు తెలుసా? నాకెందుకు తెలీదు, కృష్ణ పరమాత్ముడు తల్లి. కాదు, నీకు అడ్వాన్స్ ఇచ్చిందే ఆ తల్లి. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని పని చేయకుండా పారిపోయావట. నేను పారిపోవడం అయ్యా, అసలు పారిపోవడం మా ఇంట వంట మా వంశంలో ఇంతవరకు ఎవరు పారిపోలేదు. వంటడానికి వచ్చినా పారిపోదు. అందరూ రైలు కింద పడి చేస్తుంటే వీడు రైలు అడ్డు వచ్చి బతికిపోయాడు. నేను ఎక్కడికి పోతాను రా? ఎక్కడికి పోను. ఎక్కడికి పోయినా ఇక్కడికి రావాల్సిందే. అదనా స్ట్రాంగ్ టీ కొట్టరా. ఏదవరా ఈ బెంచి చేసింది? ఇంకెవడు నువ్వే. బెంచి చేయమంటే చేసావు, దానికి 4 కాలు బిగించుకుంటే వెళ్ళిపోయావు. అంటే నా బెంచి విరిగి నేనే పడ్డానన్నమాట. నువ్వే పని చేసినా ఇంతేగా. నా కూతురు శోభనం కూడా నీ వల్లే ఆగిపోయింది. నేనేం చేశాను? ఏం చేసావా? పందిరి మంచం చేసి అడుగున చెక్కేయకుండా పరుపేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయావు. శోభనం రోజే ఆ మంచం మీద పడుకున్న నా అల్లుడికి నడు విరిగింది. అలాగా? పాపం మీ అమ్మాయి? అమ్మాయా? దేవుడి దయ వల్ల మొగుడి దగ్గరే పతివ్రలా బతుకుతోంది. అదృష్టవంతుడు. మీ అల్లుడికి నడుము మాత్రమే విరిగింది. అనకాపల్లిలో మంచం చేశా, అక్కడ శాల్తీయే. అమ్మో, మళ్ళీ శివగాడు. నమస్కారం అమ్మా. మీ ఇంటికి వద్దామని బయలుదేరాను. దానిలో మన శివ కనిపించి ఆటోలో వస్తే గానీ కుదరదు అని పట్టుబట్టాడు. అందుకని. ఏవయ్యా, నువ్వు అసలు మనిషివేనా? లేదమ్మా, కార్పెంటర్ని. సంతోషించాంలే. కొత్త ఇంటికి చెక్క సామాన్లు తెస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకెళ్ళావు, మళ్ళీ కనిపించావా? ఏం చేయమంటారమ్మా? రాజమండ్రి సెంట్రల్ జైలుకి తలుపులు చేయమని చెప్పి 50 మంది పోలీసులు చుట్టుముట్టారు. చెయ్యక తప్పదు కదా. మరి ఇందాక కాలికి ఉలి తగిలి మంచాన పడ్డా అన్నావు. నీతో అలా అన్నానా? మర్చిపోయావా? చూడు, ఇలాంటి అబద్ధాలు ఆడితే నేను నరికి 7 ముక్కలు చేసి కుర్చీ తయారు చేస్తాను. కుర్చీ చేయడానికి 7 ముక్కలు చాలు, 13 ముక్కలు కావాలి. నీ నిజాయితీ మండినట్టే ఉంది. పని ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు. ఎప్పుడోనా? రేపు శుక్రవారం మంచి రోజు, రేపే మొదలెడతా. నేను వెళ్ళి చెక్క తెచ్చుకుంటా. చూడు, ఈసారి రాకపోతే ఏమవుతుందో తెలుసు కదా. ఎందుకు తెలియదయ్యా? స్పెషల్ ట్రైన్ వేసి నువ్వు తిన్నగా మా ఇంటికి వస్తావు. తెలుసు. వస్తానమ్మా. వెళ్ళు. నేను వెళ్తానమ్మా, వచ్చిన పని అయిపోయింది కదా. కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోతున్నా? ఇప్పుడే తాగొచ్చాను. జ్యోతి, మీ మావతో ఏదో మాట్లాడాలన్నావు కదే, మాట్లాడు. ఏంటే ఏదో మాట్లాడాలన్నమాట? ఏంటది? అబ్బే ఏం లేదు. ఓ, లేకపోతే ఎందుకు? నేను వెళ్తాను. ఉంది ఉంది.
జూనియర్ బాలు గారు లేరు? ఉన్నాడు. అయితే ఏంటట? ఆయన ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగితే నాకు కబురు చేస్తానన్నారు. ఏంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీకేది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. నీ ఇష్టం. వస్తా.